Good morning to all. Welcome to my channel Ramanujan Maths Pulse for 10th. Pair of linear equations in two variables అనే టాపిక్ నుండి ఇది ఫోర్త్ క్వశ్చన్ అండి. చాలా సింపుల్ క్వశ్చన్. మేబీ ఇలాంటి క్వశ్చన్సే మెయిన్ ఎగ్జామ్లో రావడానికి అవకాశం ఉంది. మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టాలి ఈ టాపిక్ నుంచి అనుకుంటే ఇలాంటి అప్లికేషన్ ఫామ్లో ఉండే క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఈ ఈ క్వశ్చన్ మనం ఎలా సాల్వ్ చేద్దాం అంటే చూడండి. 10 స్టూడెంట్స్ ఆఫ్ క్లాస్ 10 10వ తరగతిలో 10 మంది స్టూడెంట్స్ ఉన్నారంట. 10 స్టూడెంట్స్ ఆఫ్ క్లాస్ 10 టుక్ పార్ట్ ఇన్ ఏ మ్యాథమెటిక్స్ క్విజ్. 10th క్లాస్లో 10 మంది స్టూడెంట్స్ మ్యాథమెటిక్స్ క్విజ్లో పాల్గొన్నారు. బాగుంది. ఎంతమంది స్టూడెంట్స్ అండి 10th క్లాస్లో? 10 మంది స్టూడెంట్స్. అందులో ఎవరు ఉంటారు? బాయ్స్ ఉంటారు, గర్ల్స్ ఉంటారు. అంటే బాయ్స్ ప్లస్ గర్ల్స్ ఎంతమంది? 10 మెంబర్స్. తర్వాత ఇంకొకటి ఏమి ఇచ్చాడు? ఇఫ్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ 4 more than ద నెంబర్ ఆఫ్ బాయ్స్. చూడండి, మోర్ దాన్ అంటే ఎక్కువ, లెస్ దాన్ అంటే తక్కువ. మోర్ దాన్ అంటే ఎక్కువ కదా, ఎంత ఎక్కువ? 4 more than, 4 ఎక్కువ అంట. ఎవరంట? గర్ల్స్. గర్ల్స్ అని అన్నాడు కాబట్టి ముందు గర్ల్స్ గురించి చెప్తున్నాడు. గర్ల్స్ ఈజ్ 4 more than ద నెంబర్ ఆఫ్ బాయ్స్. నెంబర్ ఆఫ్ గర్ల్స్ అట 4 more than అంట, 4 ఎక్కువ అంట. ఎవరికన్నా ఎక్కువ? ఇగోండి, నెంబర్ ఆఫ్ బాయ్స్ కన్నా 4 ఎక్కువ. ఎవరు? గర్ల్స్. అయితే ఏం కనుక్కోమండు? దెన్ ఫార్మ్ ద పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్. ఈ రెండు కండిషన్స్ని ఉపయోగించుకొని పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ మనం తయారు చేయమని చెప్పాడు. ఇన్ ద అబోవ్ సిచ్యువేషన్. అండ్ ఇంకేం చెప్పాడు? ఫైండ్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్. బాయ్స్ ఎంతమంది ఉన్నారు అండ్ గర్ల్స్ ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి కనుక్కోమని చెప్పాడు. ఆ క్విజ్లో పాల్గొన్న గర్ల్స్ బాయ్స్ మొత్తం కలిపితే 10 మంది అండి. అయితే ఎంతమంది బాయ్స్ ఉన్నారు, ఎంతమంది గర్ల్స్ ఉన్నారు అనేది కనుక్కోమండు. బై గ్రాఫికల్లీ కనుక్కోమని చెప్పాడు. చాలా సింపుల్. ఇప్పుడు సొల్యూషన్లోకి మనం వెళ్తే సొల్యూషన్ అండి. సొల్యూషన్. ఇప్పుడు ఏమి ఇచ్చాడో అనేది మనం రాద్దాం. క్విజ్లో ఎంతమంది పాల్గొన్నారండి? 10 మెంబర్స్ పాల్గొన్నారు. అందులో ఆ 10 మెంబర్స్లో ఎవరెవరు ఉన్నారు? టీచర్స్ ఉన్నారా? లేకపోతే ఇంకెవరైనా అవుటర్స్ ఉన్నారా? ఇంకెవరు లేరు కదా. ఎవరు ఉన్నారు? బాయ్స్ ఉన్నారు, గర్ల్స్ ఉన్నారు. అంటే బాయ్స్ ప్లస్ గర్ల్స్ ఎంతమంది అండి? 10 మంది. ఆ క్విజ్లో పాల్గొన్న బాయ్స్ గర్ల్స్ ఎంతమంది? 10 మంది. కానీ బాయ్స్ ఎంతమందో గర్ల్స్ ఎంతమందో చెప్పలేదు, మనం కనుక్కోవాలి. తర్వాత ఇంకేం కండిషన్ ఇచ్చాడు? ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ గర్ల్స్ గురించి చెప్తాడు. గర్ల్స్ గురించి చెప్తున్నాడండి. ఏమని చెప్తున్నాడు? ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ 4 more than ద నెంబర్ ఆఫ్ బాయ్స్. ఇగోండి, 4 ఎక్కువ అంట. ఎక్కువ అంటే ప్లస్ కదా, మోర్ దెన్ అంటే ప్లస్ కదా. 4 more than ప్లస్. ఎవరికన్నా ఎక్కువ అండి? బాయ్స్ కన్నా ఎక్కువ. చూడండి, గర్ల్స్ అంట బాయ్స్ కన్నా 4 ఎక్కువ అని చెప్పాడు. సో ఈ విధంగా రెండు ఈక్వేషన్స్ మనం ఫామ్ చేయొచ్చు. ఈ విధంగా మనం 2 ఈక్వేషన్స్ని మనం ఫామ్ చేయొచ్చు. చాలా ఇంపార్టెంట్ అండి. 10 మంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు క్విజ్లో పాల్గొన్నారు. వాళ్ళు ఎవరు? బాయ్స్ గర్ల్స్ 10 మెంబర్స్. ఇంకేం కండిషన్ ఇచ్చాడు? ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ అట, ఇగోండి గర్ల్స్ అట, ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ అట 4 more than అంటే ఎక్కువ అంటే ప్లస్ పెట్టాను. 4 more than ద నెంబర్ ఆఫ్ బాయ్స్ కన్నా 4 more than బాయ్స్ కన్నా 4 ఎక్కువ. చూడండి, ఇక్కడ చిన్న సింపుల్గా ఒక ట్రిక్ ప్లే చేస్తే బాయ్స్ ఎంతమందో గర్ల్స్ ఎంతమందో చెప్పేద్దాం. చూడండి, 10 మెంబర్స్ అండి, బాయ్స్ గర్ల్స్ 10 మెంబర్స్, బాయ్స్ గర్ల్స్. వరుసగా మనం నెంబర్స్ ఇచ్చుకుంటూ పోద్దాం. ఫర్ సపోజ్ 10 మెంబర్స్ ఉండాలి కదా. ఇప్పుడు చూడండి, 1 ఇటువైపు మనం బాయ్స్ అనుకుందాం, ఇటువైపు గర్ల్స్ అనుకుందాం. బాయ్స్
ఒకడే అనుకుందాం. మరి గర్ల్స్ ఎంతమంది అవుతారండి? 9 మంది అవుతారు. చూడండి 9 + 1 10 అవ్వాలి కదా! తర్వాత నెక్స్ట్ చూడండి. తర్వాత ఇది 2 బాయ్స్ ఇద్దరు అనుకుందాం. మరి గర్ల్స్ ఎంతమంది ఉంటారు? 8 మంది. తర్వాత 10 మంది అయ్యారు. చూడండి తర్వాత ఏంటి? బాయ్స్ ముగ్గురు అనుకుందాం. వీళ్ళు 7 అవుతారు. వీళ్ళు 4 అనుకుందాం. వీళ్ళు 6 అవుతారు. వీళ్ళు 5 అనుకుందాం. వీళ్ళు 5 అవుతారు. ఇక్కడితో ఆపేద్దాం. ఎందుకంటే ఈ 10కి హాఫ్‌తో ఆపేయాలి మనం. చూడండి. ఇప్పుడు చూడండి 5, 5, 10 ఇవన్నీ 10లో వచ్చాయా? ఇప్పుడు ఈ కండిషన్ ఫాలో అయ్యాం. అంటే బాయ్స్, గర్ల్స్ కలిపితే 10, 10 అనేది రావాలి. చూడండి బాయ్స్, గర్ల్స్ కలిపితే 10 అనేది వచ్చిందా? కండిషన్ నెంబర్ 1 అండి. తర్వాత ఇవన్నీ కండిషన్స్ సాటిస్ఫై అవుతుందా? అంటే సాటిస్ఫై అవ్వదు. ఇప్పుడు కండిషన్ నెంబర్ 2 లోకి వెళ్దాం. గర్ల్స్ అట బాయ్స్ కన్నా 4 ఎక్కువట. అంటే బాయ్స్‌కి, గర్ల్స్‌కి డిఫరెన్స్ ఎంత ఉండాలండి? 4 ఉండాలి. చూడండి ఇందులో డిఫరెన్స్ ఇవన్నీ కలిపితే 10 వచ్చిందండి. కలిపితే 10 వచ్చింది. ఇవన్నీ కలిపితే 10 వచ్చింది కదా! కలిపితే 10 వచ్చింది. కలిపితే 10 వచ్చింది. కలిపితే 10 వచ్చింది. తర్వాత దీన్ని బట్టి ఏం చెప్తున్నాం? గర్ల్స్ అట బాయ్స్ కన్నా నలుగురు ఎక్కువంట. సో, అంటే నలుగురు ఎక్కువ లేదా తక్కువ అంటే డిఫరెన్సే కదా! అంటే గర్ల్స్‌కి, బాయ్స్‌కి డిఫరెన్స్ ఎంత? 4. ఇందులో గర్ల్స్‌కి, బాయ్స్‌కి డిఫరెన్స్ 4 వచ్చింది ఎక్కడ ఉందండి? ఇక్కడ డిఫరెన్స్ ఎంత? 8 అండి. ఇక్కడ డిఫరెన్స్ 8. ఇక్కడ డిఫరెన్స్ ఎంత? ఇక్కడ 4 అండి. ఇక్కడ డిఫరెన్స్ 6 అండి. ఇక్కడ డిఫరెన్స్ ఎంత? ఇక్కడ చూడండి ఇక్కడ డిఫరెన్స్ 4 అండి. ఇది అవ్వడానికి అవకాశం ఉంది. వీళ్ళెవరు? బాయ్స్ ముగ్గురు. వీళ్ళెవరు? గర్ల్స్ 7. చూడండి గర్ల్స్ అట బాయ్స్ కంటే ఎంత ఎక్కువట? వీళ్ళు బాయ్స్ అండి ముగ్గురు. వీళ్ళు గర్ల్స్ అండి 7. చూడండి సాటిస్ఫై అయిందా? చూడండి గర్ల్స్ అట బాయ్స్ కన్నా ఎంత ఎక్కువ ఉండాలి? మరి 4 ఎక్కువ మంది ఉన్నారు కదా! ఇగో గర్ల్స్ అట బాయ్స్ కన్నా ఎంత ఎక్కువ ఉండాలి? 4 ఎక్కువ ఉండాలి. చూడండి ఈ గర్ల్స్‌కి 4 కలపండి. ఎంత వచ్చింది? వచ్చిందా? బాయ్స్‌కి 4 కలిపితే ఎవరు రావాలి? గర్ల్స్ రావాలి. ఇక్కడ తెలిసిపోయింది కదా సింపుల్‌గా. సో, ఇలాంటివిస్తే మీరు సింపుల్‌గా గ్రాఫ్ కంటే ముందు మీరు ఇలా సింపుల్ ట్రిక్ ప్లే చేస్తే ఎవరు ఎంతమంది అనేది కనుక్కోవచ్చు. మనం గ్రాఫ్‌కెళ్ళి ప్రూవ్ చేద్దాం. గ్రాఫ్‌కెళ్ళి ప్రూవ్ చేయాలంటే ఎక్స్ ఉండాలి, వై ఉండాలి. మరి బాయ్స్, గర్ల్స్ మరి ఎక్స్, వై ఎక్కడ ఉన్నారు మనం అనుకోవాలి. లెట్ ద నెంబర్ ఆఫ్ boys the number of boys is equal to x members and the number of girls is equal to y members అంట. ఇప్పుడు మరి బాయ్స్ ఏమనుకోండి ఎక్స్ అనుకున్నాం కదా అంటే బాయ్స్ ప్లేస్ లో ఎక్స్ వేయాలి ప్లస్ గర్ల్స్ ఏమనుకోండి వై అనుకోను కదా గర్ల్స్ ప్లేస్ లో వై అనుకోవాలి చేసుకోవాలి. తర్వాత మరి ఆ బాయ్స్ గర్ల్స్ ఎంతమంది అండి? 10 మంది. సో కాబట్టి x + y = 10. దెన్ ఈక్వేషన్ నెంబర్ 1. తర్వాత గర్ల్స్ ఏమనుకోండి? గర్ల్స్ మనం ఏమనుకున్నాం? వై అనుకున్నాం. సో y = తర్వాత బాయ్స్ ఏమనుకోండి? బాయ్స్ని ఎక్స్ అనుకున్నాం. x + 4. సో దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అని అనుకోవచ్చు. లేకపోతే ఈ వైని అటువైపు పంపించండి. ఎందుకంటే పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇవ్వండి ఫార్మ్ ద పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అన్నాడు కదా! అంటే లీనియర్ ఈక్వేషన్ లాగా మనం ఫార్మ్ చేయాలి దీన్ని. ఎలా చేద్దాం అంటే చూడండి ఈ వైని ఇటువైపు పంపించండి. ప్లస్ వై ఇటువైపు పంపించండి. -y అవుతుంది. ఇటువైపు 0 ఉంటుంది కదా! నేను 0ని అటువైపు రాసుకుంటున్నాను చూడండి. ఇగో ఎక్స్ దీన్ని టచ్ చేయలేదు. చూడండి ఈ ప్లస్ వై కదా ఇటు తీసుకొస్తే -y అయ్యింది. ఇక్కడ రాసుకున్నాం. ఈ పక్కన +4 నేను టచ్ చేయలేదు. ఇటువైపు 0 ఉంటుంది కదా ఈ ప్లస్ వై అటు పంపిస్తే ఆ 0 ఇటువైపు రాసుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేశాను నేను ఈ ప్లస్ వైని ఇటువైపు పంపించానండి. -y అయ్యిందండి. అది -yని ఎక్కడ రాసుకున్నాము? ఎక్స్ పక్కన రాసుకున్నాం. ఎక్స్ని టచ్ చేయలేదు దీన్ని చూసుకున్నాం. +y ఇటు తీసుకొస్తే -y మార్పు అయింది చేంజ్ అయింది. ఈ +4 నేను టచ్ చేయలేదు +4 నేను క్యారీ ఫార్వర్డ్ చేశాను. ఇటువైపు 0 అయిపోద్ది కదా సో 0 ఇటువైపు వేసుకున్నాం. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2. చూడండి ఫామ్ చేస్తామా? ద పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్. ఇది ఎలా ఉంది? ఈ 2 ఈక్వేషన్స్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ 2 వేరియబుల్ ఫామ్ లో ఉంది కదా. సో ఇప్పుడు మనం y కోఆర్డినేట్ని x కోఆర్డినేట్ని కనుక్కోవాలి. ఎలా కనుక్కుందాం అంటే x కోఆర్డినేట్ మనం అనుకోవాలి. మరి y కోఆర్డినేట్స్ ఆటోమేటిక్గా ఈ ఈక్వేషన్ నెంబర్ 1 ఈక్వేషన్ నెంబర్ 2ని నుండి ఉపయోగించుకొని y కోఆర్డినేట్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు మనం ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 ఈక్వేషన్ 1 ఏం చెప్తుంది అంటే x + y = 10.
ఇప్పుడు మనం ఎక్స్ ప్లస్ వై ఈజ్వల్ 10 అనే ఈక్వేషన్ ఉపయోగించి వైను కొనుక్కుందాం. వైని కొనుక్కోవాలంటే వై పక్కన ఏ వాల్యూస్ ఉండకూడదు. వై పక్కన ఈ ప్లస్ ఎక్స్ ఉంది, అటువైపు తీసుకెళ్ళిపోండి ప్లస్ ఎక్స్ని. ఈ వై ఇటువైపు మిగిలిపోద్ది. 10 పక్కన ఈ ప్లస్ ఎక్స్ తీసుకొచ్చి మైనస్ ఎక్స్ చేరుతుంది. ఇప్పుడు మనం ఒక చిన్న టేబుల్ తయారు చేద్దాం. ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్స్, ఇది వై కోఆర్డినేట్స్, ఇక్కడ ఎక్స్ కామా వై కోఆర్డినేట్స్. రెండు కోఆర్డినేట్స్ మనం ఫైండ్ అవుట్ చేసి చాలండి. మనం అన్ని ఫైండ్ అవుట్ చేయవలసిన పని లేదు. 2 చేసుకుంటే మీరు ఎన్ని ఫైండ్ అవుట్ ఎక్స్ వాల్యూస్ ఇచ్చుకున్నా అవన్నీ ఒకే లైన్ పై ఉంటాయి. ఎందుకు? మరి లీనియర్ ఈక్వేషన్ ఏ గ్రాఫ్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే, లీనియర్ ఈక్వేషన్ అనేది ఒక స్ట్రైట్ లైన్ రిప్రజెంట్ చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఈ ఈక్వేషన్ని ఉపయోగించుకొని ఎక్స్ ప్లేస్లో 0 వేద్దాం. ఎక్స్ ప్లేస్లో 0 అయితే వై అనేది ఏమవుతుందో చూద్దాం. ఈ ఈక్వేషన్ ఉపయోగించుకొని 10 మైనస్ ఎక్స్ ప్లేస్లో 0 వేయాలి. బట్ 10 మైనస్ 0 అంటే 10. 10 మైనస్ 0 అంటే 0 కాదండి. 10 మైనస్ 0 అంటే 10. అంటే 10లో నుంచి 0 తీస్తే 10 అవుతుంది. y ఈజ్ ఈక్వల్ టు 10 వచ్చింది. ఈ విధంగా y ఈజ్ ఈక్వల్ టు 10. y ఈజ్ ఈక్వల్ టు 10 వచ్చింది కదా. ఎక్స్ ప్లేస్లో 0 వేస్తే సో 0,10. తర్వాత మీకు నచ్చిన నెంబర్స్ వేసుకోండి. ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 1 కాకుండా ఒక 4 వేద్దాం. ఎక్స్ ప్లేస్లో 1 కాకుండా ఒక 4 వేద్దాం. 4 ఎక్స్ ప్లేస్లో 4 వేస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 అయితే వై ఈజ్ ఈక్వల్ టు 10 మైనస్ 4 అంటే ఎంత అవుతుందండి? 6 అవుతుందండి. వై ఈజ్ ఈక్వల్ టు 6 అవుతుందండి. సో ఇక్కడ 6 అండి, ఇక్కడ 6 అండి. 4,6 చాలండి. 2 చాలు. ఇప్పుడు ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 2, ఫ్రమ్ ఈక్వేషన్ 2 ఏం చెప్తుందండి? ఇక్కడ చూడండి ఈక్వేషన్ ఏం చెప్తుంది? ఎక్స్ మైనస్ వై ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్తుంది ఈక్వేషన్ నెంబర్ 2. దీని నుంచి వైని కొనుక్కుందాం. ఈ వైని కొనుక్కోవాలంటే వై సింబల్ ఏంటండి? మైనస్. కాబట్టి ఆ మైనస్ వైని అటు పంపించండి, ప్లస్ అయిపోతుంది. సో ఎక్స్ ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు వై అండి. వైకి మైనస్ ఉన్నప్పుడు అటువైపు పంపించాలి, ఆర్హెచ్ఎస్ వైపు పంపించాలి. మైనస్ వైని పంపిస్తే ప్లస్ వై అవుతుంది. ఇప్పుడు చూడండి, వైలో ఈక్వేషన్ వచ్చిందా? ఇప్పుడు ఒక గ్రాఫ్ తయారు చేద్దాం. ఒకటేనండి రూలు. వైలో ఒక ఈక్వేషన్ తయారు చేయాలి, ఒక టేబుల్ తయారు చేసుకోవాలి. దాని నుంచి ఎక్స్ కోఆర్డినేట్ ఉపయోగించుకొని వై కోఆర్డినేట్స్ కొనుక్కోవాలి. ఇప్పుడు ఒక టేబుల్ని తయారు చేద్దాం. ఇది ఎక్స్, ఇది వై, ఇక్కడ ఎక్స్ కామా వై. ఇప్పుడు చూద్దాం. మీకు నచ్చిన నెంబర్లు వేయండి. ఎక్స్ ప్లేస్లో 0 వేయండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే వై ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందో చూద్దాం. ఎక్స్ ప్లేస్లో 0 వేస్తే వేసాను. ఈ 4కి 4. వై ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చిందండి? 4 వచ్చిందండి. ఈ విధంగా వై ప్లేస్లో 4 వేద్దాం. తర్వాత ఎక్స్ ప్లేస్లో మరి ఇంక మీకు నచ్చిన నెంబర్లు వేసుకుని ఎక్స్ ప్లేస్లో 3 వేయండి. కొన్ని ఎక్స్ ప్లేస్లో 3 వేస్తారో 4 వేస్తారో మీ ఇష్టమేనండి. ఏ నెంబర్స్ వేసినా ఆ కోఆర్డినేట్స్ అన్ని ఒకే స్ట్రైట్ లైన్లోనే ఉంటాయి. పోనీ ఎక్స్ ప్లేస్లో ఒక 3 కాకుండా ఒక 5 వేయండి. ఎక్స్ ప్లేస్లో 5 వేయండి. ఎక్స్ ప్లేస్లో 5 వేస్తే వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 4 కదా. సో వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అంటే ఎంతండి? 5 కదా. 5 ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 9 అండి. సో వై ఈజ్ ఈక్వల్ టు ఏమైంది? 9 అయ్యింది. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఎక్స్ ప్లేస్లో 0 వేసాం కదా, అది ఏమొచ్చిందండి? 4 వచ్చింది. వై ఇక్కడ 0,4. తర్వాత ఎక్స్ ప్లేస్లో ఏం వేసామండి? 5 వేసామండి. వై ఎంత వచ్చిందండి? 9 అండి. సో 5,9. ఈ కోఆర్డినేట్స్ని ఉపయోగించుకొని
గ్రాఫ్ అనేది గీస్తే అది ఎక్కడ ఇంటర్సెక్ట్ అయితే అదే మన సొల్యూషను. ఒకే ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది. అది మనం సొల్యూషన్ ఉపయోగించుకొని ఎంతమంది బాయ్స్ ఉన్నారో, ఎంతమంది గర్ల్స్ ఉన్నారో అనేది తెలుసుకోవచ్చు. ఇప్పుడు గ్రాఫ్‌ని ఎలా గీయాలో చూద్దాం రండి. ఇప్పుడు గ్రాఫ్ ఈ విధంగా మనం డ్రా చేయబోతున్నాం. ఇది ఎక్స్ యాక్సిస్. ఇటువైపు ఉన్నవి ప్లస్‌లండి, ప్లస్ కాబట్టి ఎక్స్. ఇటువైపు ఉన్నవి మైనస్‌లు కాబట్టి ఎక్స్ డాష్. ఇది వై యాక్సిస్. ఇది 0, 0 ఆరిజిన్. 0, 0 ఆరిజిన్ అండి. ఇది 0, 0 ఆరిజిన్. ఇక్కడి నుంచి పైకి ప్లస్ వైలండి, ఇక్కడి నుంచి కిందకి మైనస్ వైలు. చూడండి, ఇప్పుడు కోఆర్డినేట్స్లో హైయెస్ట్ నెంబర్స్ వైలలో 10 ఉందండి. అందుకే నేను ఇది మిడిల్లో రాయకుండా ఎక్స్ యాక్సిస్ని కొంచెం కింద వైపు రాసుకున్నాను. మీరు మీకు వచ్చే కోఆర్డినేట్స్ని దృష్టిలో ఉంచుకొని ఈ ఎక్స్ని మిడిల్లో రాయాలా, ఎక్స్ యాక్సిస్ని కింద వైపు రాయాలా, లేకపోతే వైని ఇటువైపు రాయాలా అనేది మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ కోఆర్డినేట్ ఏంటండి, x0 y10. x0 y10. x0 అయితే ఆ కోఆర్డినేట్ y యాక్సిస్ మీద ఉంటుంది. y యాక్సిస్ మీద ఎక్కడ ఉంటుంది, y కోఆర్డినేట్ 10 కాబట్టి 10 దగ్గర ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చిన్నగా ఒక పాయింట్ని మీరు డ్రా చేయొచ్చు. x0 అయితే కోఆర్డినేట్ ఎక్కడ ఉంటుందండి, y మీద ఉంటుంది. తర్వాత రెండో కోఆర్డినేట్ ఏంటి, x4. x అనేది +4, y అనేది +6. ఈ +4ని తీసుకెళ్ళి ఎలా పైకి తీసుకెళ్ళండి, +6 దగ్గర ఆపాలి. అంటే ఇక్కడ ఆపాలండి, ఇక్కడ ఆపాలి, ఇక్కడ చిన్న డాట్. ఈ విధంగా ఈ రెండు లైన్స్ని మీరు, ఈ రెండు పాయింట్స్ని మీరు జత చేస్తే చాలా చాలా నీట్గా ఇదిగోండి కరెక్ట్గా. అందుకే పాయింట్ కూడా మీరు ఎక్కువ పెట్టకూడదండి, పాయింట్ కూడా ఎక్కువ పెట్టకూడదు. ఈ విధంగా మీరు జత చేస్తే ఒక స్ట్రైట్ లైన్ అంతా రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ ఇంకొక ఈక్వేషన్ నుంచి కోఆర్డినేట్స్ వచ్చాయి కదా, ఆ కోఆర్డినేట్స్ 0, 4. ఎక్స్ అనేది 0, వై అనేది 4. ఎక్స్ 0 అయితే ఆ కోఆర్డినేట్ వై యాక్సిస్ పై ఉంటుంది. ఇగోండి ఇక్కడ ఉంటుందండి. వై దేని మీద ఉంటుంది, వై కోఆర్డినేట్ ఎంత అయితే దానిపైన ఉంటుంది. ఈ విధంగా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ ఎక్స్ అనేది 5, ఎక్స్ అనేది 5, వై అనేది అంటే 9. ఈ 5ని తీసుకెళ్ళి 9 దగ్గర ఆపాలి. ఇగోండి ఈ 5 కదా, ఇది 5ని ఇలా తీసుకెళ్ళండి, ఇలా తీసుకెళ్ళి ఈ 9 దగ్గర ఆపాలి. ఇక్కడండి ఇప్పుడు అలా చూడండి, ఈ రెండింటిని కరెక్ట్గా మెజ్ చేయాలి. కరెక్ట్గా మెజ్ చేయగలగాలండి, ఈ రెండింటిని కరెక్ట్గా మెజ్ చేయగలగాలి. ఇక్కడ కదా, ఇది ఇలా సెట్ చేస్తే ఈ విధంగా ఇక్కడండి, ఇది కరెక్ట్. ఇవ్వండి ఇక్కడ చేసాము, ఇక్కడ ఇలాగ మీరు చేసుకుంటే ఇలాగ కొంచెం స్కేల్ ఈ విధంగా చేస్తే ఇలాగ వెళ్తుందండి. రైట్, ఈ విధంగా మీరు చేస్తే ఈ రెండు ఎక్కడ ఇంటర్సెక్ట్ అయ్యేయండి, బాగా చూడండి. ఇదిగోండి ఇక్కడ ఇంటర్సెక్ట్ అయ్యేయండి, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఇంటర్సెక్ట్ అయ్యేయండి, చూడండి. ఇదంతా ఇది 3, ఇదంతా ఎక్స్, వై ఎక్స్ అనేది 3 కదా, వై అనేది 7. 3,7 అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయ్యాయి. దీన్ని పి అనుకుంటే పి 3,7 అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయ్యాయి. ఈ రెండు లైన్స్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవుతాయి. ఈ రెండు ఇంటర్సెక్టింగ్ లైన్స్ అయితే ఆ రెండు ఈక్వేషన్స్ని, ఈ రెండు ఈక్వేషన్స్కి సొల్యూషన్ ఉంది కాబట్టి అది ఒకే ఒక సొల్యూషన్ కాబట్టి కన్సిస్టెంట్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అంటారు. గివెన్ ఈక్వేషన్స్ని కన్సిస్టెంట్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అంటారు. సొల్యూషన్ ఉంటే కన్సిస్టెంట్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషను, సొల్యూషన్ లేకపోతే ఇన్కన్సిస్టెంట్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అంటారు. సొల్యూషన్ ఉంది కదా, ఏ సొల్యూషను, ఓన్లీ వన్ సొల్యూషన్ లేదా యూనిక్ సొల్యూషను. ఈ విధంగా మీరు గ్రాఫ్ గీస్తే మీకు 8కి 8 మార్కులు మీ చేతిలో ఉంటాయి. సో ఈ విధంగా మనం చాలా సింపుల్గా గ్రాఫ్ని డ్రా చేయొచ్చు. ఇప్పుడు గ్రాఫ్లో మనకి ఏమని లైన్స్ వచ్చాయండి,
ఇంటర్సెక్టింగ్ లైన్స్ వచ్చాయి. ఎక్కడ పి అనే పాయింట్ దగ్గర అవి ఇంటర్సెక్ట్ అయ్యాయి. ఇప్పుడు మనం ఏమని రాసుకోవచ్చు అంటే ఫ్రమ్ ద గ్రాఫ్ అంటే గ్రాఫ్ నుండి ఏం చెప్పవచ్చు, గివెన్ లైన్స్ ఆర్ intersecting at 3,7 అనే కోఆర్డినేట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయ్యాయి. సో సొల్యూషన్ ఈస్ P3,7. దస్ 3 అంటే ఏంటి, దస్ x ఈజ్ ఈక్వల్ టు 3, y ఈజ్ ఈక్వల్ టు 7. x అంటే మనం ఏమనుకున్నామండి, x అంటే ద నెంబర్ ఆఫ్ బాయ్స్, x ఈజ్ ఈక్వల్ టు 3. తర్వాత y అంటే మనం ఏమనుకున్నామండి, ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ y ఈజ్ ఈక్వల్ టు 7. ఈ విధంగా మనం గివెన్ క్వశ్చన్కి మనం గ్రాఫ్కి వెళ్ళి ఒక సొల్యూషన్ని మనం రాబట్టచ్చు. ఇప్పుడు ఒక చెక్ చేయాలి లేదా ఒక వెరిఫై చేస్తేనే మీరు చేసింది కరెక్ట్ అని మీకు అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, వెరిఫై అంటే ఏం లేదండి, బాయ్స్ గర్ల్స్ కలిపి ఎంత రావాలండి 10. ఈ బాయ్స్ గర్ల్స్ కలిపి ఎంత వచ్చిందండి 3 + 7 10. తర్వాత ఇంకేం చెప్పాడు, గర్ల్స్ అట బాయ్స్ కన్నా 4 ఎక్కువట. చూడండి, గర్ల్స్ ఎంతమంది అండి 7, బాయ్స్ ఎంతమంది అండి బాయ్స్ 3. మరి గర్ల్స్ బాయ్స్ కన్నా ఎంత ఎక్కువండి, ఇగో గర్ల్స్ బాయ్స్ కన్నా ఎంత ఎక్కువండి, చూడండి 4 ఎక్కువేనా, 3కి 4 కలిపి ఎంత వచ్చింది, గర్ల్స్ వచ్చారా, బాయ్స్కి 3 బాయ్స్కి 4 కలిపి ఎంతమంది వచ్చారు 7 వచ్చారు కదా. సో ఈ విధంగా మనం ఈ 2 ఈక్వేషన్స్ని మనం వెరిఫై చేస్తే కరెక్ట్ రావాలి. ఈ విధంగా కరెక్ట్ వస్తే మీ జోబిలో ఒక 8 రూపీస్ కాయిన్ అనేది ఉంటుంది. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. లైక్ చేయండి, చాలామంది లైక్ చేయట్లేదు. లైక్ చేస్తే చాలామందికి ఈ వీడియోస్ అనేది రీచ్ అవుతుంది, వారు కూడా మీ ద్వారా ఉపయోగించుకున్న వారు అవుతారు. గుడ్ మార్నింగ్ టు ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ రామానుజన్ మ్యాథ్స్ పల్స్ ఫర్ 10th. ఏపీ గవర్నమెంట్ రిలీజ్ చేసిన 100 days ప్లాన్ ఆఫ్ యాక్షన్లో భాగంగా 8 మార్క్స్ మారథాన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్ అనే టాపిక్ నుండి గ్రాఫ్ అనేది తప్పనిసరిగా రాబోతుంది. ఆ గ్రాఫ్ అనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఈ ముందు వీడియోలో ఇదే టాపిక్ నుంచి 2 8 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి నేను డిస్కస్ చేశాను. ఒకవేళ మీరు చూడకపోయి ఉంటే ఆ 2 వీడియోస్ చూసి ఈ వీడియోలోకి మీరు రండి. ఇప్పుడు మనం ఆ 2 వీడియోస్లో ఏం డిస్కస్ చేసామో అది మీరు క్లారిటీగా వింటేనే ఇది మీకు బాగా అర్థమవుతుంది. కమ్ ఆన్ టు ద సెషన్. 5 pencils and 7 pens together cost 50 rupees. 5 పెన్సిల్స్ అంట 7 పెన్స్ అంట 50 రూపాయలని చెప్పడం జరిగింది. వేరాస్ 7 pencils and 5 pens together cost 46 rupees అని చెప్పడం జరిగింది. 7 పెన్స్ మరియు 7 పెన్సిల్స్ మరియు 5 పెన్స్ కలిపి 46 రూపీస్కి ఒక వ్యక్తి కొనడం జరిగింది. ఇప్పుడు దీనికి ఈ ప్రశ్నకి సొల్యూషను ఏ విధంగా కనుక్కోమంటే గ్రాఫ్కి వెళ్ళి ప్రూవ్ చేయమని చెప్పాడు. ఒక పెన్సిల్ కాస్ట్ ఎంత, ఒక పెన్ కాస్ట్ ఎంత అని గ్రాఫ్కి వెళ్ళి ప్రూవ్ చేయడం జరిగింది. ప్రూవ్ చేయమని అడిగాడు. ఇప్పుడు మనం దీన్ని ఏ విధంగా ప్రూవ్ చేస్తాం అని అంటే దీనికి సవివరణ
ముందు వీడియోలో నేను చెప్పానో ఆ వీడియో చూస్తే ఈ వీడియో మీకు అర్థం అవడం జరుగుతుంది. సొల్యూషన్లోకి వెళ్తే ఏమని అడిగాడు లేదా ఏమని ఇచ్చాడు అంటే 5 పెన్సిల్స్ అంట. 5 పెన్సిల్స్ అండ్ అంటే ప్లస్ మరియు 7 పెన్స్ అంట. ఎంత కొనడం జరిగిందంట? 50 రూపీస్ కొనడం జరిగిందంట. తర్వాత ఇంకేం కొన్నాడు? 7 పెన్సిల్స్ అండ్ 5 పెన్స్ ఎంత కొనడం జరిగింది? 46 రూపీస్కి కొనడం జరిగింది. ఫైండ్ ద సొల్యూషన్ గ్రాఫ్కి వెళ్ళి ప్రూవ్ చేయమని వాడు అడిగాడు. ఇప్పుడు గ్రాఫికల్ అంటే ఏముంటుంది? ఒక వై యాక్సిస్ ఉంటుంది, ఒక ఎక్స్ యాక్సిస్ ఉంటుంది. మరి ఇక్కడ ఎక్స్లు వైలు అనేవి ఏమి లేవే, ఎక్స్ కోఆర్డినేట్స్ వై కోఆర్డినేట్స్ ఏమీ లేవే అంటే ఇప్పుడు మనం అనుకోవాలండి. ఒక పెన్సిల్ని ఒక ఎక్స్ అని, ఒక పెన్ని ఒక వై అని అనుకోవాలి. లేదా ఒక పెన్సిల్ కాస్ట్ని ఒక ఎక్స్ రూపీస్ అని అనుకోవాలి. మరియు ఒక పెన్ కాస్ట్ని ఒక వై రూపీస్ అని మనం అనుకుని చేస్తే ఎక్స్ వై కోఆర్డినేట్స్ వస్తాయి. వాటిని ఉపయోగించుకొని ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్లో అనే గ్రాఫ్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఒక మంచి గ్రాఫ్ వస్తుంది. అది ఇంటర్సెక్టింగా లేకపోతే ప్యారలలా లేకపోతే కోఇన్సిడెంటా అనేది ఆ గ్రాఫ్ ద్వారా మనం ప్రూవ్ చేసి ఈ ప్రశ్నకి సొల్యూషన్ అనేది మనం రాబట్టుకోవచ్చు. ఇప్పుడు ఏమని మనం అనుకోవాలి? లెట్ ఈచ్ పెన్సిల్ కాస్ట్ అని ఒక ఎక్స్ రూపీస్ అనుకుందాం. లెట్ ఈచ్ పెన్సిల్ కాస్ట్ అండి. ఈచ్ పెన్సిల్ కాస్ట్ ఒక ఎక్స్ రూపీస్ అని అనుకుందాం. ఈచ్ పెన్సిల్ కాస్ట్ ఏమనుకుంటున్నాం? ఒక ఎక్స్ రూపీస్ అనుకుంటున్నాం. ఎందుకంటే గ్రాఫ్లో పెన్సిల్స్ పెన్స్ ఉండవు కదా, ఎక్స్లు వైలో ఉంటాయి కాబట్టి ఒక పెన్సిల్ కాస్ట్ని ఒక ఎక్స్ రూపీస్ అనుకోండి. అండ్ ఈచ్ పెన్ కాస్ట్ అండి. ఈచ్ పెన్ కాస్ట్ ఒక వై రూపీస్ అని నేను అనుకోవడం జరిగింది. ఇప్పుడు చూడండి, పెన్సిల్ మనం ఏమనుకోను? ఎక్స్ అనుకోను. తర్వాత పెన్ ఏమనుకోను? వై అనుకోను. చూడండి, ఈ పెన్సిల్ ప్లేస్లో ఈ ఎక్స్ అనేది మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఏ విధంగా ఈక్వేషన్స్ వస్తాయి అనేది చూద్దాం. ఒక పెన్సిల్ 5 పెన్సిల్స్ కదా, ఒక పెన్సిల్ మనం ఏమనుకోను? ఎక్స్ అనుకోను. కాబట్టి 5x ప్లస్ 7 పెన్స్ మనం ఏమనుకోను? వై అనుకోను. 7y ఈజ్ ఈక్వల్ టు 50 రూపీస్. తర్వాత రెండో ఈక్వేషన్ చూడండి, 7 పెన్సిల్స్ మనం ఏమనుకోను? ఎక్స్ అనుకోను. ప్లస్ 5 పెన్స్ ఏమనుకోను? ఒక వై అనుకోను. ఆ 7 పెన్సిల్స్ 5 పెన్స్ కాస్ట్ 46 రూపీస్ అని ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మనకి 2 ఈక్వేషన్స్ వచ్చాయి. 2 పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్ అనే 2 ఈక్వేషన్స్ వచ్చాయి. వీటిని ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 అని మనం అనుకుంటే వీటిని ఉపయోగించుకొని వై ద్వారా వచ్చే ఒక ఈక్వేషన్ వస్తుంది. దాని ద్వారా మనం వై కోఆర్డినేట్స్ని కొనుక్కోవచ్చు. తర్వాత సెకండ్ ఈక్వేషన్ నుంచి కూడా వై కోఆర్డినేట్స్ వస్తాయి. మరి ఎక్స్ కోఆర్డినేట్స్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఎక్స్ కోఆర్డినేట్స్ మనం అనుకోవాలి. ఏమైనా అనుకోవాలి? మీకు నచ్చిన నెంబర్స్ అనుకో, 0 1 2 3 లేదా -1 -4 ఏ విధంగా అనుకోవచ్చు. ఈ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్ అనే టాపిక్ నుంచి క్లారిటీగా ముందు వీడియోలో నేను చెప్పాను. ఆ వీడియోస్ చూసిన తర్వాత ఈ వీడియోస్ చూడండి, ఇంకా బాగా అర్థం అవడం జరుగుతుంది. ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ 1 ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 నుంచి చూస్తున్నామండి. ఈక్వేషన్ నెంబర్ 1 ఏం చెప్తుంది అంటే 5x ప్లస్ 7y ఈజ్ ఈక్వల్ టు 50 అని చెప్తుంది. ఈ ఈక్వేషన్ నుండి మనం వైని ఒకవైపు ఉంచి మిగతా వాల్యూస్ అన్ని ఈజ్ ఈక్వల్ టు అటువైపుకి మనం పంపించాలి. చూడండి, ఇక్కడ y
దాని పక్కన ఏముంది 7. కాబట్టి ఈ 7y ఇటువైపు ఉంచి 7y లెఫ్ట్ సైడ్ వైపు ఉంచి దాని పక్కన ఏమి ఉండకూడదని చెప్పాను కదా, దీని పక్కన 5x ఉంది, దాని సింబల్ ఏంటి ప్లస్. ఈ 5xని అటువైపు పంపిస్తే 50 పక్కకు వచ్చి చేరుతుంది. 50 పక్కకు వచ్చి చేరుతుంది. మరి ఏ విధంగా చేరుతుందంటే ఇది ప్లస్ కాబట్టి ఈజ్ ఈక్వల్ టు అటువైపుకి వెళ్తే -5x అవుతుంది. -5x అవుతుంది. ఇప్పుడు మనకు y ద్వారా వచ్చే ఈక్వేషన్స్ కావాలి కదా, కాబట్టి y పక్కన ఇంకేం ఉండకూడదు కదా, కాబట్టి y పక్కన 7 ఉంది. 7 అనేది yని ఏం చేస్తుంది మల్టిప్లై చేస్తుంది. మరి మల్టిప్లై చేసిన దాన్ని ఈజ్ ఈక్వల్ టు అటువైపు పంపిస్తే అటువైపు ఉన్న మొత్తాన్ని డివిజన్ చేస్తుంది. సో y ఈజ్ ఈక్వల్ టు 50 - 5x / 7. ఈ విధంగా y ద్వారా వచ్చే ఒక ఈక్వేషన్ని మనం రాబట్టడం జరిగింది. ఇప్పుడు మనం ఒక టేబుల్ని మనం తయారు చేసుకుందాం. ఏ విధంగా తయారు చేసుకుందాం అంటే ఎక్స్ కోఆర్డినేట్స్ మనం అనుకోవాలి కదా, ఎక్స్ కోఆర్డినేట్స్ మనం అనుకోవాలి. ఈ ఈక్వేషన్ ద్వారా y కోఆర్డినేట్స్ అనేవి వస్తాయి. వచ్చిన తర్వాత మనకి x, y కోఆర్డినేట్స్ని పక్క పక్కన రాసుకునే ఒక టేబుల్ని తయారు చేసుకుందాం. ఒక టేబుల్ని తయారు చేసుకుందాం. మీకు నచ్చిన నెంబర్స్ అండి, అవి 2 కోఆర్డినేట్స్ ఇచ్చుకుంటారా 5 ఇచ్చుకుంటారా అది మీ ఇష్టం అండి. నేనైతే 2 కోఆర్డినేట్స్ ఇచ్చుకొని చేస్తాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. y విలువ 50 - 5x / 7. చూడండి, డినోమినేటర్లో 7 ఉంది. న్యూమరేటర్లో ఏ వాల్యూస్ రావాలి అంటే 7 టేబుల్లో ఉండే వాల్యూస్ మాత్రమే రావాలి. అది గుర్తుపెట్టుకోండి. 7 టేబుల్లో వచ్చే వాల్యూస్ మాత్రమే వస్తే ఎగ్జాక్ట్గా 7తో క్యాన్సిలేషన్ అవుతుంది. లేకపోతే 7తో క్యాన్సిలేషన్ అవ్వకుండా పాయింట్ల ద్వారా వస్తే y యాక్సిస్లో పాయింట్లతో మనం గుర్తించడం కొంచెం కష్టం అవుతుంది. అందుకే మీరు ఎక్స్ వాల్యూస్ ఎప్పుడు ఎలాంటి ఎక్స్ వాల్యూస్ తీసుకోవాలి అంటే 7 టేబుల్తో ఈ వాల్యూ న్యూమరేటర్లో ఉండే వాల్యూ 7 టేబుల్తో క్యాన్సిల్ అయ్యే వాల్యూస్ని తీసుకోవాలి. ఫర్ సపోజ్ ఎక్స్ వాల్యూ 0 వేసుకుందాం. ఫర్ సపోజ్ ఇక్కడ ఎక్స్ వాల్యూ 0 వేసుకుంటే ఇక్కడ 5 0 సార్ 0 అయిపోతుంది. ఇది 0 అయిపోతే 50 మిగిలిపోతుంది. 7 టేబుల్లో 50 ఉందా లేదు, కాబట్టి 0 తీసుకోకూడదు. చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇప్పుడు 7 టేబుల్ అనేది ఒక దగ్గర రాద్దాం, లేకపోతే ఇక్కడ రాస్తాను చూడండి. 7 టేబుల్ ఇంకా 7 1s are 7 అలా వాల్యూస్ రాస్తాను చూడండి. 14 21 28 35 తర్వాత 42 తర్వాత 49 తర్వాత 56 తర్వాత 63 70 ఈ విధంగా ఉన్నాయి చూడండి. అవి 7 టేబుల్తో ఎగ్జాక్ట్గా క్యాన్సిల్ అయ్యే వాల్యూస్. ఇప్పుడు చూడండి, ఎక్స్ ప్లేస్లో 1 అయింది. 5 1s are 5. 50లో 5 తీస్తే 45. 45 ఇక్కడ ఉందా లేదు. 2 అయ్యింది. 5 2s are 10. 5 2s are 10. మీరు మైండ్ క్యాలిక్యులేషన్ చేసుకొని చేయాలి. 5 2s are 10. 50లో 10 తీస్తే 40. 40 ఏముందా లేదు. 3 వేయండి. 5 3s are 15. 5 3s are 15. 15లో 15. 50లో 15 తీయండి 35. చూడండి 35 ఉందా. సో ఇప్పుడు మీరు ఎక్స్ ప్లేస్లో 3 అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. ఎక్స్ ప్లేస్లో 3 అనేది సబ్స్టిట్యూట్ చేస్తే y వాల్యూ ఏమొస్తుందో మీరు తెలుసుకోవచ్చు. x ఈజ్ ఈక్వల్ టు ఏమైనా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. 3 అనేది సబ్స్టిట్యూట్ చేస్తే y అనేది ఏ విధంగా వస్తుందో చూద్దాం. y అనేది ఏ విధంగా వస్తుందో చూడండి. 50 మైనస్ 5 ఇంటూ ఎక్స్ ప్లేస్లో 3 వేయడం జరిగింది బై 7కే 7. ఇక్కడ చూడండి 50 మైనస్ 5 3s are 15 బై 7. ఇది మీరు ఎగ్జామ్లో చేసినా పర్వాలేదు, లేదా మైండ్ క్యాలిక్యులేషన్ వేసి డైరెక్ట్గా కోఆర్డినేట్స్ రాసేసినా పర్వాలేదండి. కానీ ఇది నేను ఇప్పుడు ఇక్కడ ఎందుకు చేస్తానంటే బిలో యావరేజ్ పిల్లలకు అర్థం అవ్వాలనే ఉద్దేశంతో చేయడం జరుగుతుంది. చూడండి 50లో 15 తీస్తే 35 అండి బై 7కే 7. ఇప్పుడు 7 టేబుల్లో 15 ఎన్ని టైమ్స్ పోతుంది అంటే ఎగ్జాక్ట్గా 5 టైమ్స్ పోతుంది. 7 1s are 7 5s are 5 అనేది y వచ్చిందండి. y విలువ 5 వచ్చింది. చూడండి ఎక్స్ 15 ఇప్పుడు y ఈజ్ ఈక్వల్ 5 వచ్చింది. చూడండి 50 అనేది
50లో 15 తీస్తే 35 వస్తుంది. 7 టేబుల్‌లో 35 5 టైమ్స్ పోతుంది. y వాల్యూ ఏమొచ్చిందంటే 5 వచ్చింది. x ప్లేస్‌లో 3 అనేది సబ్స్టిట్యూట్ చేస్తే y కోఆర్డినేట్ 5 వచ్చింది. ఇప్పుడు 3, 5 సరిపోయింది. మైండ్ క్యాలిక్యులేషన్ ఇంపార్టెంట్. 3 వేసాం రాలేదు, వచ్చింది కదా. 4 వేయండి. 5 4 జార్ 20. ఈ 50లో 20 తీస్తే ఎంత 30 వస్తుంది. 30 లేదు. తర్వాత 5 వేయండి. 5 5 జార్ 25. 50లో 25 తీస్తే 25 వస్తుంది. సో 25 కూడా లేదు. 6 వేయండి. 5 6 జార్ ఎంత 5 6 జార్ 30. 5 6 జార్ 30. 50లో 30 తీస్తే 20 లేదు. 7 వేయండి. 5 7 జార్ 35 15. కాబట్టి 7 వరకు వెళ్ళాం కదా. ప్లస్ ఇప్పుడు మైనస్లోకి వెళ్ళండి. ఇప్పుడు మైనస్లోకి వెళ్ళండి. ఇక్కడ -1 చూడండి. నేను ఇక్కడ రఫ్ క్యాల్కులేషన్ చేసి నేను రఫ్ చేస్తాను చూడండి. ఇక్కడ చూస్తాను చూడండి. ఇదిగోండి ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు 50 - 5x/7 కదా. ఈ x ప్లేస్లో -1 వేస్తాను చూడండి. x ప్లేస్లో 50 ఈ మైనస్కి మైనస్ 5కే 5 x ప్లేస్లో ఏం వేస్తానంటే -1 వేస్తానండి. బై 7కే 7 -1 వేస్తే ఈ విలువ ప్లస్ చూడండి. ఈ రెండు మల్టిప్లై చేసుకుంటున్నాయి కదా. ఇప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ఏమైంది ప్లస్ అయ్యింది. సో దేర్ఫోర్ 50 + 5 అనేది వస్తుంది. 50 + 5 అనేది 55. 55 అనేది 7 టేబుల్లో లేదు. 55 ఎక్కడ ఉందా? 56 ఉంది కానీ 55 లేదు. ఇప్పుడు -1 కాదు, -2 వేయండి. -2 వేయండి. -2 వేయండి చెప్తాను చూడండి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ 50 + 5 2 జార్ 10. 50కి 10 కదా 60 వస్తుంది. 60 ఏమైనా 7 టేబుల్లో ఉందా? లేదు. కాబట్టి -2 వేయద్దు. ఇప్పుడు -3 వేయండి. -3 వేయండి. ఇక్కడ దీని ప్లేస్లో -3 వేయండి. 50 - 5 × -3 చూడండి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో 50 + 5 3 జార్ ఎంత 15. 50కి 15 కలపండి. 65 అండి. 65 ఉందా? 63 ఉంది. కాబట్టి -3 కూడా కాదు. ఇప్పుడు -4 వేయండి. -4 వేయండి. అలాగా ఈ లెక్కే కానీ మీకు మెయిన్ ఎగ్జామ్లో ఇస్తే కొంచెం క్యాలిక్యులేషన్ బేస్డ్ క్వశ్చన్ ఇది. సో కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి. మనకు టార్గెట్ ఏంటి? న్యూమరేటర్లో 7 టేబుల్తో క్యాన్సిల్ అయ్యింది రావాలి. తర్వాత మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 4 జార్ ఎంత 20. ఈ 20కి ఇది ప్లస్ వస్తుంది కదా. 50 ఇక్కడ ప్లస్ ఇక్కడ 20. 50 + 20 ఎంత 70 వస్తుందా లేదా? సో 70 అనేది 7 టేబుల్ ఎగ్జాక్ట్గా 10 టైమ్స్ పోతుంది. ఈ ఎక్స్ ప్లేస్లో -4 అనేది సబ్స్టిట్యూట్ చేస్తే y విలువ అనేది ఏం వస్తుందో అనేది ఇప్పుడు చూస్తాను చూడండి. సో ఈ x ఈజ్ ఈక్వల్ టు -4 అనేది సబ్స్టిట్యూట్ చేస్తే y విలువ ఏం వస్తుందో చూస్తాను. y ఈజ్ ఈక్వల్ టు 50 - 5 × -4/7కే 7 చూడండి. దీనికి మధ్య కనెక్షన్ ఏంటండి? బ్రాకెట్ ఉంది అంటే ఇంటూ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఈ 15 నేను టచ్ చేయలేదు. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 4 జార్ 20/7కే 7 చూడండి. ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు 50 + 20 ఎంత 70/7కే 7. 70 అనేది 7 టేబుల్లో ఎగ్జాక్ట్గా 10 టైమ్స్ పోతుంది. ఈ విధంగా y అనేది 10 వచ్చింది. y అనేది 10 వచ్చిందండి. 10. సో -4 10 అండి. మీరు ఇది చేయవసరం లేదు. 2 వాల్యూస్ చాలండి. 2 వాల్యూస్ చాలు. మీరు ఎక్కువ క్యాలిక్యులేషన్ పెట్టుకోవద్దు. 2 వాల్యూస్ అనేవి సరిపోతుంది. సరిపోయి ఇప్పుడు ఒక ఈక్వేషన్ ద్వారా మనం ఈ కోఆర్డినేట్స్ మనం కనుక్కున్నాం. మరి ఇంక రెండో ఈక్వేషన్ ఉంది కదా, అదేంటిది? ఫ్రమ్ ఈక్వేషన్ 2 నుంచి మనం చేస్తున్నాం. ఈక్వేషన్ 2 ఏం చెప్తుంది? 7x + 5y = 46. ఇప్పుడు ఈ ఈక్వేషన్ ద్వారా y ఈక్వేషన్ మనం కనుక్కోవాలి. y అనేది ఒకవైపు ఉండాలి. దాని పక్కన మైనస్ వాల్యూస్ కానీ తర్వాత ఇంకే వాల్యూస్ కానీ ఉండకూడదు. దీని పక్కన 7x ఉందండి, అటువైపు పంపించండి. నేను 5y నేను టచ్ చేయలేదు కాబట్టి 5y = ఆ 46 కూడా నేను టచ్ చేయలేదు. దాని పక్కకు వచ్చి 7x చేరుతుంది. దీని సింబల్ ప్లస్ కాబట్టి అటువైపు తీసుకెళ్తే మైనస్ అవుతుంది. y పక్కన ఇంకేం ఉండకూడదు కాబట్టి 5 ఉంది. 5 అనేది yని మల్టిప్లై చేస్తుంది. మల్టిప్లై చేసిన అటువైపు పంపిస్తే డివైడ్ చేస్తుంది. దేన్ని డివైడ్ చేస్తుంది?
అటువైపు ఏ నెంబర్స్ అయితే ఉన్నాయో అన్ని నెంబర్స్నే డివైడ్ చేస్తుంది. సో దేర్ ఫోర్ y ఈజ్ ఈక్వల్ టు 46 మైనస్ 7x/5. ఇప్పుడు ఒక టేబుల్ తయారు చేయాలి. ఈజ్ ఈక్వల్ టు 46 మైనస్ 7x/5 అనేది వచ్చింది. ఇప్పుడు మన టేబుల్ని తయారు చేయాలి, y కోఆర్డినేట్స్ని కొనుక్కోవాలి. y కోఆర్డినేట్స్ని కొనుక్కోవాలంటే న్యూమరేటర్లోని 5 టేబుల్తో ఎగ్జాక్ట్గా డివైడ్ అయ్యేటట్లుగా మనం ఎక్స్ వాల్యూస్ తీసుకోవాలి. ఈ విధంగా సో ఒక టేబుల్ అనేది మనం తయారు చేద్దాం. ముందు ఎక్స్ అనుకోవాలి, వై వస్తుంది. సో ఎక్స్ కామా వైని రెండింటిని ఒక దగ్గర మనం పెడితే ఎక్స్ కోఆర్డినేట్స్ వై కోఆర్డినేట్స్ అనేవి అవడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, ఎక్స్ వాల్యూస్ మీకు నచ్చిన వాల్యూస్ ఇవ్వండి, నేను కాదనట్లేదు. కానీ ఆ వాల్యూస్ ఇచ్చినప్పుడు న్యూమరేటర్లో వచ్చిన వాల్యూ అనేది వస్తుంది కదా, అది ఎగ్జాక్ట్గా 5 చేత డివైడ్ అవ్వాలి. 5 చేత డివైడ్ అవ్వాలంటే మీరు 5 టేబుల్ రాయాలి. 5 టేబుల్ రాయాలి. చూడండి, 5తో డివైడ్ అయ్యేటప్పుడు 5 టేబుల్ ఎలాంటివి వస్తాయంటే చూడండి, 5 1s are 5, 5 2s are 10, తర్వాత 15, తర్వాత 20, తర్వాత 25, తర్వాత ఏంటి 30. చూడండి, 0 5 కాకుండా యూనిట్ డిజిట్లో యూనిట్ ప్లేస్లో లేదా 1లో స్థానంలో చూడండి ఏమొస్తున్నాయి, 0 5 కాకుండా ఇంకేవైనా నెంబర్స్ రావడానికి అవకాశం ఉన్నాయా? సో లేదు. కాబట్టి మీరు న్యూమరేటర్ వాల్యూ ఒక వాల్యూ వస్తుంది కదా, ఆ వాల్యూ 1లో స్థానంలో ఏ నెంబర్ ఉండాలి? అయితే 0 ఉండాలి, లేకపోతే 5 ఉండాలి. ఆ విధంగా మీరు ఎక్స్ వాల్యూస్ తీసుకోవాలి. చూడండి ఒకసారి, ఎక్స్ ప్లేస్లో నేను ఇక్కడ 0 తీసుకున్నాను అనుకోండి. 0 తీసుకుంటే 7 0s are 0. ఇక్కడ ఏం మిగులుతుంది? 46. అంటే ఇక్కడ 6 మిగిలింది. మనకి ఏం రావాలి? 1లో స్థానంలో 5 కానీ 0 కానీ రావాలి. సో కాబట్టి 0 తీసుకోవద్దు. 1 తీసుకోండి. 7 1s are 7. అంటే 46. అంటే 6లోని 7 తీస్తే 0 కానీ 5 కానీ రావడానికి అవకాశం లేదు. తర్వాత 2 తీసుకోండి. 7 2s are 14. 7 2s are 14 అండి. లాస్ట్లో 4 ఉంది కదా, 1లో స్థానంలో 4 ఉంది కదా, మరి దీని 1లో స్థానంలో ఏముంది? 6 ఉంది. 6లో 4 తీస్తే 2. మనకి ఏటి రావాలి? 0 కానీ 5 కానీ రావాలి. కాబట్టి ఎక్స్ ప్లేస్లో 2 వద్దు. ఇప్పుడు 3 వేయండి. ఇక్కడ 3 వేయండి. 7 3s are 21. 7 3s are 21. అంటే 1 ఉంది 1లో స్థానంలో, దీని 1లో స్థానంలో 1 ఉంది. మరి ఈ నెంబరు 46 కదా, 6లో 1 తీయండి. 5 అయితే 1లో స్థానంలో ఉంది కదా, అంటే అది 5తో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుద్దని మనం అజంప్షన్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఎక్స్ ప్లేస్లో ఇక్కడ 3 వేస్తాను. ఎక్స్ ప్లేస్లో 3 వేసాను. వై ఏ వాల్యూ వస్తుందో చూద్దాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మీరు 3 వేస్తే వై అనేది ఏ వాల్యూ వస్తుందో చూద్దాం. 46 మైనస్ 7 ఇంటూ వై అంటే 3, సారీ ఎక్స్ అంటే 3. చూడండి, 46 మైనస్ 7 ప్లేస్లో ఎక్స్ ఉంది కదా, ఎక్స్ ప్లేస్లో 3 వేసాను. బై 5కి 5. తర్వాత 46 మైనస్ 21 అండి, 7 3s are బై 5. తర్వాత ఈజ్ ఈక్వల్ టు 46లో 21 తీయండి. 6లో 1 తీయండి, 5. తర్వాత 4లో 2 తీయండి, 2 బై 5. 25 అనేది 5 ఎంత టైం పోతుంది? ఎగ్జాక్ట్లీ 5 టైమ్స్ పోతుందండి. సో దేర్ ఫోర్ వై ఈజ్ ఈక్వల్ టు 5 అండి. వై ఈజ్ ఈక్వల్ టు 5 వచ్చింది. చూడండి, వై అనే కోఆర్డినేట్ 5 వచ్చింది. సో 3, 5 ఈ విధంగా మనం ఒకటి కొనుక్కోవచ్చు. తర్వాత ఇంకో కోఆర్డినేట్ వేద్దాం. ఇంకా కోఆర్డినేట్ చూడండి, ఇంకేముంది? 3 వేసామా, 4 వేయండి. 7 4s are ఎంత? ఇక్కడ 4 వేయండి. 7 4s are ఎంత? 28. మరి 6లో 8 తీస్తే 0 కానీ 5 కానీ రావడానికి అవకాశం లేదు. తర్వాత 5 వేయండి. 7 5s are 35 అండి. 35. ఇక్కడ ఏం మిగిలింది? 5 మిగిలింది. ఇక్కడ ఏం మిగిలింది? 1 మిగిలింది. సారీ 6 మిగిలింది. 6లో 5 తీస్తే 1. కానీ మనకి ఏం కావాలి? 0 కానీ 5 కానీ రావాలి. సో కాబట్టి 5 కూడా తీసుకొని రావాలి. ఇప్పుడు 6 వేయండి. 7 6s are 42. లాస్ట్లో 2 ఉంది, 1స్లో 2 ఉంది. ఇక్కడ ఏముంది? 1స్లో 6 ఉంది. 6లో 2 తీస్తే 4. అక్కడతో ఆపేయండి ప్లస్లు. ఇప్పుడు మైనస్లు తీసుకుందాం. క్యాలిక్యులేషన్ ఏదైనా చేద్దాం. ఎక్స్ ప్లేస్లో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1 వేద్దాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1 వేస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ప్లేస్లో -1 వేద్దాం. చూడండి, సో 46 మైనస్ 7 ఇంటూ -1. ఇక్కడ చూడండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అంటే 46 + 7. ఈ 46కి 7 కలపండి.
ఏమైనా అవకాశం ఉందా? లాస్ట్లో 1. ఈ 46కి 7 కలపండి. 53 వస్తుంది. సో కాబట్టి ఈ 3 రాకూడదు, 53 వస్తుందండి. ఇక్కడ 1's ప్లేస్లో 3 రాకూడదు, 0 కానీ 5 కానీ రావాలి. ఇప్పుడు ఎక్స్ -1 వద్దు, ఎక్స్ -2 చేయండి, ఎక్స్ -2 చేయండి, ఎక్స్ -2 వేస్తాం చూడండి. సో 46 - 7 ఇంటూ -2 చూడండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 46కే 46, 7 2 0 అంత 14, 7 2 0 14. 6కి 4 కలపండి, 6కి 4 కలపండి, 6కి 4 కలిపితే 10 అంటే 0 1. తర్వాత ఈ 4 ఇది ఒకటి 5 అది ఒకటి 6, 60 వస్తుంది. 60 అనేది 5 టేబుల్లో ఉంది కదా, ఎగ్జాక్ట్గా 60 అనేది 5 టేబుల్లో ఉంది కదా. సో ఈ విధంగా ఎక్స్ ఈజ్వల్ మనం ఎంత తీసుకోవచ్చు? -2 తీసుకోండి. ఎక్స్ ఈజ్వల్ -2 తీసుకోండి. ఎక్స్ ఈజ్వల్ -2 తీసుకుంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -2 తీసుకుంటే y అనేది ఏ విధంగా వస్తుందో చూద్దాం. y అనేది ఏ కోఆర్డినేట్ వస్తుందో చూద్దాం. y ఈజ్ ఈక్వల్ టు ఇది చూడండి, 46 - 7 ఇంటూ ఎక్స్ ప్లేస్లో -2 వేద్దాం, బై 5కే 5. చూడండి ఇదంతా మైండ్ క్యాల్కులేషన్ అండి. ఇది నేను చెప్పిందే ఎక్కువ టైం చెప్తున్నాను. మీరు కరెక్ట్గా ప్రాక్టీస్ చేస్తే 5 నిమిషాల్లో మీరు లెక్క ఫినిష్ చేయొచ్చు. తర్వాత మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ముందు 46 నేను టచ్ చేయలేదు, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 7 2 0 14 బై 5కే 5. 46కి 14 కలపండి, 56 60 అండి, 60 బై 5. మరి 5 అనేది ఎగ్జాక్ట్గా ఎన్ని టైమ్స్ పోతుందండి? 5 12 are 60. సో దేర్ ఫర్ 5 1 0 5 12 0. సో y ఈజ్ ఈక్వల్ టు 12 వచ్చిందండి. y ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది? 12. ఈ విధంగా మనం వైని క్యాల్కులేట్ చేయొచ్చు. 12 వచ్చింది. సో -2, 12 అండి, -2, 12. ఈ విధంగా ఎక్స్ కోఆర్డినేట్ని వై కోఆర్డినేట్స్ని మనం కనుక్కుంటే వాటిని ఉపయోగించుకొని మనం ఒక మంచి గ్రాఫ్ అనేది మనం తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు గ్రాఫ్ అనేది గ్రాఫ్ అనేది ఎలా గీయాలి అనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. చూడండి, నాకున్న పాసిబిలిటీ ప్రకారంగా గ్రాఫ్ని ఈ విధంగా నేను గీస్తున్నాను. చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు చూడండి, ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్ అండి. ఇప్పుడు చూడండి, వై కోఆర్డినేట్స్లో హైయెస్ట్ నెంబర్ 12 కదా, అందుకే నేను ఎక్స్ యాక్సిస్ని మిడిల్లో గీయకుండా కొంచెం కింద వైపు గీసుకున్నాను. మీకున్న కోఆర్డినేట్స్కి వచ్చే నెంబర్స్ బట్టి మీరు ఈ గ్రాఫ్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ కోఆర్డినేట్ ఏం చెప్తుందండి? x3 y5. x3 ఎక్కడ ఉందండి? +3 అండి. ఇది x ప్లస్లు ఇవ్వండి, నేను ఇవి xలు మైనస్లు. x +3 అండి, y +5 అండి. ఈ +3ని అలా పట్టుకెళ్ళండి y వైపు, అలా పట్టుకెళ్ళి 5 దగ్గర ఆపాలి. ఇక్కడండి, ఇక్కడ ఒక చిన్న పాయింట్ పెట్టాలి, అసలు రైట్ సరిపోతుందండి. తర్వాత నెక్స్ట్ కోఆర్డినేట్ ఏంటి? x -4 అండి, అంటే ఇక్కడండి. y ఎంత? y +10 అండి, +10 అంటే పైకి. ఈ -4ని తీసుకెళ్ళండి, ఈ -4ని ఇలా తీసుకెళ్ళి 10 దగ్గర ఆపాలండి, ఇక్కడ ఆపాలి, ఇక్కడ రైట్. ఈ విధంగా 2 కోఆర్డినేట్స్ గుర్తిస్తే చాలండి. గుర్తించి స్ట్రైట్గా కరెక్ట్గా పెట్టి కరెక్ట్గా మీరు ఏం చేయాలంటే ఇదిగోండి, ఈ ఐ మూలలు కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ ఐ మూలలు ఇక్కడ చూడండి, ఈ ఐ మూల ఉంది కదా, ఇక్కడ ఐ మూలలు వచ్చింది కదా. సో ఈ విధంగా మీరు అడ్జస్ట్ చేసుకుంటే ఈ విధంగా మనకి ఒక స్ట్రైట్ లైన్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ ఒక ఏరో మార్కు, ఇక్కడ ఒక ఏరో మార్కు వేసారు. ఒక ఈక్వేషన్ ద్వారా వచ్చే స్ట్రైట్ లైన్ ఇది. సెకండ్ ఈక్వేషన్ చూడండి, సెకండ్ ఈక్వేషన్ ఎక్స్ ఎంత అండి? +3, ఎక్స్ +3, వై ఎంత అండి? +5. చూడండి, ఈ +3ని అలా పట్టుకెళ్ళిపోయి +5 యాజ్ ఈజ్గా 2 ఒకే దగ్గర ఉన్నాయండి. ఈ 2 ఇక్కడేనండి, రైట్. తర్వాత రెండో కోఆర్డినేట్స్ ఏం చెప్తుంది? ఎక్స్ అనేది -2, ఇగో -2, వై అనేది 12 అండి. ఈ +12 కాబట్టి పైకి పట్టుకెళ్ళాలి, దీన్ని ఇలా పట్టుకెళ్ళండి, పట్టుకెళ్ళి ఎక్కడ ఆపాలి? ఈ +12 దగ్గర ఆపాలి. ఈ విధంగా మీరు పాయింట్ని గుర్తించండి. గుర్తించిన తర్వాత
స్ట్రైట్గా ఈ రెండింటిని కలిపేటట్టుగా ఒక స్ట్రైట్ లైన్ గీయాలండి. రైట్ రైట్ దీన్ని స్కేల్తో అడ్జస్ట్ చేసుకుంటే సింపుల్గా ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది. చూడండి ఈ రెండు ఇగోండి ఈ పాయింట్ దగ్గర మెర్జ్ అయ్యాయి, ఇంటర్సెక్ట్ అయ్యి. దీన్ని పి ఎక్స్ ఎంత అండి 3 అండి, వై ఎంత అండి 5 అండి. సో ఇంటర్సెక్ట్ P3,5 అనే పాయింట్ దగ్గర రాయడం జరిగింది. ఈ విధంగా మీరు సింపుల్గా గ్రాఫ్ గీయచ్చు. చూడండి స్కేల్ అనేది ఇంపార్టెంట్ అండి. ఆన్ ఎక్స్ యాక్సిస్ అంటే ఈ ఎక్స్ యాక్సిస్ పైన 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్. ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక యూనిట్ అండి. ఈ ఒక యూనిట్ని 1 సెంటీమీటర్గా మనం తీసుకున్నాం. తర్వాత ఆన్ వై యాక్సిస్ 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్. వై యాక్సిస్ ఇక్కడ నుంచి ఇక్కడికి 1 యూనిట్, ఈ 1 యూనిట్ని 1 సెంటీమీటర్గా తీసుకోవడం జరిగింది. స్కేల్ అనేది ఇంపార్టెంట్. ఈ విధంగా మీరు సింపుల్గా గ్రాఫ్ అనేది గీస్తే 8 మార్క్స్ అనేది తప్పనిసరిగా మీకు వస్తుంది. సో ఈ విధంగా మనం గ్రాఫ్ని చాలా సింపుల్గా డ్రా చేయొచ్చు. ఇప్పుడు మనం ఈ గ్రాఫ్ ద్వారా మనకి ఏమని వచ్చిందండి, గివెన్ ఈక్వేషన్స్ ఏ లైన్స్ని రిప్రజెంట్ చేస్తాయి అంటే, ఏ పాయింట్ దగ్గర అవి ఇంటర్సెక్ట్ అయ్యాయి అంటే ఇవ్వండి ఇవి ఇంటర్సెక్టింగ్ కదా. మరి ఏ పాయింట్ దగ్గర అయ్యాయి అంటే 3,5 అనే పాయింట్ దగ్గర అవి ఇంటర్సెక్ట్ అయ్యాయి. అది మనం ఏ విధంగా రాస్తాము అంటే, ఫ్రమ్ ద గ్రాఫ్ అంటే గ్రాఫ్ నుండి ఆ లైన్స్ ఏ లైన్స్ రిప్రజెంట్ చేస్తాయి అంటే, ఫ్రమ్ ద గ్రాఫ్ గివెన్ లైన్స్ intersecting at 3,5. 3,5 అనే పాయింట్ దగ్గర అవి ఇంటర్సెక్ట్ అయ్యాయి. సో సొల్యూషన్ ఈస్ P3,5. P ఆఫ్ మరి ఇంటర్సెక్టింగ్ లైన్ మనం ఏమనుకున్నాం, P అనుకున్నాం కదా. సొల్యూషన్ ఈస్ P3,5. మరి ఎక్స్ ఏంటి, దస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3, వై ఈజ్ ఈక్వల్ టు 5. చూడండి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 అండి. మరి ఎక్స్ని మనం ఏమనుకున్నాం, లెట్ ఈచ్ పెన్సిల్ కాస్ట్ ఎక్స్ రూపీస్ అనుకున్నాం. అది దీన్ని బట్టి చూస్తే మనం సొల్యూషన్ ఏమని అనుకోవచ్చు, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 అంటే ఎక్స్ని మనం ఏమనుకున్నాం, ఈచ్ పెన్సిల్ కాస్ట్ని ఎక్స్ అనుకున్నాం. అంటే ఒక పెన్సిల్ కాస్ట్ ఎంత అండి 3 రూపీస్. ఈచ్ పెన్సిల్ కాస్ట్ 3 రూపీస్. తర్వాత ఈచ్ పెన్ కాస్ట్ 5 రూపీస్. సో ఈ విధంగా మనం గివెన్ ఈక్వేషన్స్ ద్వారా గ్రాఫ్ను ఉపయోగించుకొని సొల్యూషన్స్ మనం రాబట్టచ్చు. ప్రూఫ్ అనేది ఈ విధంగా ఉంది. కొంచెం క్యాలిక్యులేషన్ పార్ట్ ఎక్కువ ఉంది. చాలా జాగ్రత్తగా ఒక 2-3 టైమ్స్ చూసి మీరు ఈ గ్రాఫ్ని సింపుల్గా సాల్వ్ చేసుకోవచ్చు. అన్ని ప్రాబ్లమ్స్ సింపుల్గా ఇస్తారనేది మైండ్లో నుంచి తీసేయండి. ఒకవేళ ఎగ్జామ్లో ఇదే ప్రాబ్లం కానీ ఇచ్చుంటే సింప్లిఫికేషన్ అనేది చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈచ్ పెన్సిల్ కాస్ట్, ఈచ్ పెన్ కాస్ట్ మనం కనుక్కున్నాం కదా. ఇప్పుడు ఏం చేసుకోవాలండి, మనం చేసింది కరెక్టా రాంగా అని ఒక చెక్ ఉంటుంది. ఆ చెక్ని మీరు చెక్ చేసుకోవాలండి. ఏం చెప్పాడండి, 5 పెన్సిల్స్ని తర్వాత 7 పెన్స్ని కలిపితే 50 రూపీస్ అనేసి చెప్పేసి అన్నాడు. చూడండి ఎన్ని పెన్సిల్స్ అండి, 5 పెన్సిల్స్. మరి ఒక పెన్సిల్ కాస్ట్ ఎంత 3 రూపీస్. మరి 5 పెన్సిల్స్ కాస్ట్ ఎంత 5 × 3, 5 3s are 15 రూపీస్. తర్వాత 7 పెన్స్ అన్నాడు కదా, 7 పెన్స్ ఒక పెన్ కాస్ట్ ఎంత అండి 5 రూపీస్. మరి 7 5s are ఎంత
7 5 ఆర్ 7 ఇంటూ 5 7 5 ఆర్ 35. మరి ఈ 5 పెన్సిల్స్ని ఈ 7 పెన్స్ని కలిపితే ఎంత రావాలంట? 50 రూపీస్ రావాలంట. చూడండి, 5కి 5కి కలిపితే 10 1 3 4 5 50 రూపీస్ వచ్చిందా? సో నువ్వు చేసిన గ్రాఫ్ 100% కరెక్ట్ అని నువ్వు అజంప్షన్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకొక ఈక్వేషన్లో కూడా మనం సబ్స్టిట్యూట్ చేస్తే అది కూడా కరెక్ట్గా రావాలి. 7 పెన్సిల్స్ ప్లస్ 5 పెన్స్ని 46 రూపీస్ అన్నాడు. ఒక పెన్సిల్ కాస్ట్ ఎంత? 3 రూపీస్. మరి 7 పెన్సిల్స్ కాస్ట్ ఎంత? 7 ఇంటూ 3 అవుతుంది, 21 రూపీస్. తర్వాత 5 పెన్స్ ఉన్నాయి కదా, మరి ఒక పెన్ కాస్ట్ ఎంత? 5 రూపీస్. అంటే 5 ఇంటూ 5 5 5 25. ఈ రెండింటిని కలిపితే ఎంత రావాలి? 46 రావాలి. సో ఈ విధంగా 46 వచ్చింది. ఈ విధంగా మీరు చేస్తే మెయిన్ ఎగ్జామ్లో 8కి 8 మార్కులు నీ జోబిలో ఉంటాయి. ఈ విధంగా మీరు చేస్తే 100% మీకు 8 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. ఇది చాలా సింపుల్. ఈ విధంగా ఈ ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేసుకోవచ్చు. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, ఇష్టమైతే లైక్ చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్, ఈ లెక్క కన్నా ఇంపార్టెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. జై హింద్.